హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమల. మీరు చూస్తున్నది అమల టెక్టెడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రేడ్ 1 సైన్స్ ఒలింపియాడ్ టాపిక్ టైప్స్ ఆఫ్ మెటీరియల్. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో మనం సైన్స్ ఒలింపియాడ్కి సంబంధించి చాలా టాపిక్స్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మ్యాథ్స్ ఒలింపియాడ్కి సంబంధించి క్లాసెస్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకేస్ ఆ వీడియో కనుక ఎవరికన్నా కావాలితే లేదా నీ నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీకు నచ్చితే వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్ క్లాస్ 1 సైన్స్ ఒలింపియాడ్ టాపిక్ టైప్స్ ఆఫ్ మెటీరియల్. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ క్లాస్ 1 సైన్స్ ఒలింపియాడ్కి సంబంధించి చాలా టాపిక్స్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మ్యాథ్స్ ఒలింపియాడ్ క్లాసెస్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకేస్ ఆ వీడియోస్ కనుక ఎవరికైనా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? అదేవిధంగా మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఒలింపియాడ్కి సంబంధించి గ్రేడ్ 1కి సంబంధించి ఎవరైనా ఉంటే మీకు నచ్చితే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఓకేనా? టైప్స్ ఆఫ్ మెటీరియల్. అసలు మెటీరియల్ అంటే ఏంటి? A material is what something is made up of. Everything around us like toys, clothes and furniture is made from different materials. మెటీరియల్ అంటే సంథింగ్ అంటే లైక్ ఏదన్నా తయారు చేయడానికి యూజ్ చేసే వస్తువునే మెటీరియల్ అంటారు. లైక్ టాయ్స్ కానీ క్లోత్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇట్లాగనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ చైర్ కెన్ బి మేడ్ అప్ ఆఫ్ వుడ్. చైర్ అనేది ఎలా తయారు చేస్తాం? వుడ్ ద్వారా. అదే విధంగా షర్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ కాటన్. కాటన్ అంటే లైక్ థ్రెడ్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా కాటన్ ద్వారా థ్రెడ్ ని తీసుకుని థ్రెడ్ ద్వారా మనకి షర్ట్స్ అన్నది మేక్ చేస్తారు. షర్ట్స్ అనే కాదు, లైక్ సారీస్ అవనివ్వండి, ఏంటి డ్రెస్ ఐటమ్స్ లైక్ క్లాత్స్ సంబంధించి ప్రతి ఐటమ్ కూడా కాటన్ ద్వారానే రెడీ అవుతుంది. ఓకేనా? ఏ బాటిల్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్. మీరు వాటర్ బాటిల్ యూజ్ చేసే బాటిల్ ప్లాస్టిక్ ద్వారా తయారు చేస్తారు. అసలు మెటీరియల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఎలా ఉపయోగపడతాయి అన్నది ఇప్పుడు చూద్దాం. టైప్స్ ఆఫ్ మెటీరియల్స్. నేచురల్ మెటీరియల్. ఫస్ట్ వన్ ఏంటి? నేచురల్ మెటీరియల్. ఫౌండ్ ఇన్ నేచర్ అండ్ యూజ్ ఇన్ దేర్ ఒరిజినల్ ఫామ్. ఇది ఏంటంటే నేచర్ ద్వారా వస్తుంది, లైక్ ట్రీస్ ద్వారా వస్తుంది అనమాట. అది ఎలా ఉందో అలాగే తయారు చేస్తారు. లైక్ ఇప్పుడు వుడ్ ఉంది, వుడ్ ద్వారా చైర్ అన్నది తయారు చేస్తారు. లైక్ దాని షేప్ ఒక షేప్ తీసుకొచ్చి ఆ చైర్ అన్నది. లేదంటే కాటన్ ఏంటి సేమ్ డైరెక్ట్ అలా వస్తుంది, దాని నుంచి థ్రెడ్స్ అన్నది తీసి మనకి క్లాతింగ్ అన్నది చేస్తారు. అలాగే డైరెక్ట్ నేచర్ ద్వారా వచ్చిన ద్వారా చేస్తారు. అదే కూడా లెదర్ కూడా అంతే. లెదర్ అంటే మీన్స్ తోలు అంటారు కదా, దాని ద్వారా కూడా డైరెక్ట్ గా వచ్చే వాటి ద్వారా తయారు చేస్తారనమాట. వూల్ కానీ స్టోన్ కానీ ఇట్లాగనమాట. సెకండ్ వన్ సింథటిక్ మెటీరియల్స్. మ్యాన్ మేడ్ థాట్ కెమికల్ ప్రొసీజర్. అంటే సింథటిక్ మెటీరియల్స్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రొడక్ట్ లో సమ్ కెమికల్స్ అన్న యాడ్ చేసి ఒక మెటీరియల్ అన్నది తయారు చేస్తారు. లైక్ ప్లాస్టిక్ అవ్వచ్చు, నైలాన్ అవ్వచ్చు, పాలిస్టర్ అవ్వచ్చు, అట్లాగా కొన్ని మెటీరియల్స్ అయితే తయారు చేస్తారు అనమాట. మెటల్ అండ్ నాన్ మెటల్. ఓకేనా? మెటల్ అంటే ఏంటి? స్ట్రాంగ్, షైన్, గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. మెటల్ మీన్స్ ఏంటంటే కండక్టర్. లైక్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ఐరన్ రాడ్ ఉంది, అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటది, అవునా కదా? అదే విధంగా కాపర్, అట్లా అవి హీట్ చేయడం వల్ల షైన్ అవుతాయి. అది హీటింగ్ వల్ల మనకి ఎటు కావాలితే అటు బెండ్ అవుతుంది అనమాట. ఆ మెటీరియల్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకేనా? నాన్ మెటల్స్. బ్రిటిల్, నాన్ కండక్టివిటీ అండ్ డల్. ఇవి ఏంటంటే మనం ఎన్ని విధాలుగా మార్చినా అన్ని విధాలుగా మారుతుంది. లైక్ చూడండి, ఎగ్జాంపుల్ కార్బన్ ఒకటి, సల్ఫర్ ఒకటి, ఫాస్ఫరస్ ఒకటి, ఈ లిక్విడ్స్ అనమాట. ఈ కెమికల్స్ ఏంటంటే నాన్ మెటల్ కెమికల్స్ అనమాట. ఓకేనా? బేస్డ్ ఆన్ ఫిజికల్ ప్రాపర్టీస్. లైక్ ఏంటంటే హార్డ్ మెటీరియల్స్ ఉంటాయి, సాఫ్ట్ మెటీరియల్స్ ఉంటాయి. లైక్ హార్డ్ మెటీరియల్స్ అంటే కెనాట్ బి ఈజీలీ స్క్రాచ్డ్, అంటే ఈజీగా బ్రేక్ అవ్వు అనమాట. అంటే గీతలు పడవు, బ్రేక్ అవ్వు, అట్లాగా. ఎగ్జాంపుల్స్ డైమండ్స్ కానీ స్టీల్ కానీ లైక్ అలాగనమాట. అదేవిధంగా సాఫ్ట్ మెటల్ కెన్ బి ఈజీలీ స్క్రాచ్, ఈజీగా స్క్రాచ్ చేసేవచ్చు. లైక్ రబ్బర్ అవ్వచ్చు, చాక్ చూడండి, ఈ పెన్సిల్ కూడా చూడండి కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నా కొంచెం స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తే బ్రేక్ అయిపోతుంది. అట్లాగే చాక్ కానీ రబ్బర్ కానీ ఈజీగా బ్రేక్ అవుతుంది, అవునా కదా? నెక్స్ట్ ఫోర్త్ వన్ సాలిడ్, లిక్విడ్ అండ్ గేసియస్ మెటీరియల్స్. లైక్ ఏంటంటే సాలిడ్ మెటీరియల్స్ మీన్స్ అంటే ఫిక్స్డ్ షేప్ అండ్ వాల్యూమ్. అది ఫిక్స్డ్ గా ఉంటది షేప్ అన్నది, వాల్యూమ్
లైక్ వుడ్ మెటీరియల్స్ కావండి, మెటల్స్ కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, అవి ఇంకా సాలిడ్ గా ఉంటాయి, లైక్ గట్టిగా ఉంటది అనమాట. లిక్విడ్ అంటే లైక్ వాటర్ ఫామ్ అనమాట. నో ఫిక్స్డ్ షేప్, టేక్ ది షేప్ ది. ఇప్పుడు మనం గ్లాస్ లో వాటర్ తీసుకున్నాం, గ్లాస్ షేప్ వస్తుంది లిక్విడ్ తీసుకుంటే, అవునా? ఒక బౌల్ తీసుకున్నాం, బౌల్ షేప్ వస్తుంది. అంతే, పర్టికులర్ గా షేప్ అన్నది ఉండదు. ఓకేనా? ఎగ్జాంపుల్స్ వాటర్ కానీ ఆయిల్ కానీ. లైక్ గ్యాస్, నో ఫిక్స్డ్ షేప్ ఆర్ వాల్యూమ్, కెన్ ఎక్స్పెండెడ్ ఫ్రీలీ. అదేంటి ఎయిర్ అన్నది ఏంటి మనకి? గ్యాస్ అంటే మీన్స్ ఎయిర్ అన్నది అలా స్ప్రెడ్ అవుతుంది. దానికి షేప్ ఉండిద్దా? ఉండదు. ఇప్పుడు మీకు లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను చూడండి, ప్రాపర్టీస్ కోసం చూడండి, మనకి బెలూన్ బ్లో చేస్తే ఎయిర్ అన్నది ఇందులో స్ప్రెడ్ అవుతుంది, అట్లా గ్యాస్ అన్నది స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకేనా? కండక్టర్ అండ్ ఇన్సులేటర్. కండక్టర్ మీన్స్ ఏంటంటే ఎలౌ హీట్ ఆర్ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ. కండక్టర్ మీన్స్ ఏంటంటే మన ఎలక్ట్రిసిటీ లైక్ కరెంట్ అన్నది పాస్ చేస్తే ఆ కండక్టర్ అన్నది హీట్ అవుతుంది అనమాట, లైక్ కాపర్ కానీ సిల్వర్ కానీ అట్లాగా. ఇన్సులేటర్స్ ప్రివెంట్ హీట్ ఆర్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ పాసింగ్ త్రూ. అంటే లైక్ ముందుగానే హీట్ చేయడం వల్ల మెటీరియల్ అన్నది ఏర్పడుతుంది, లైక్ రబ్బర్ కానీ ప్లాస్టిక్ కానీ. యూజ్ ఆఫ్ మెటీరియల్స్, అసలు మెటీరియల్ దేనికి యూజ్ చేస్తాం. వుడ్ ఉంది, టు మేక్ ఫర్నిచర్ లైక్ చైర్స్ అండ్ టేబుల్స్. అదే విధంగా ప్లాస్టిక్, టాయ్స్ కానీ బాటిల్స్ కానీ, అదే విధంగా మనకి ఏది వాట్ ఎవర్ ఇట్స్ మీరు యూజ్ చేసే లైక్ కార్స్ కానీ, మీరు వాడుకునే ప్రతి వస్తువు కూడా ప్లాస్టిక్ ద్వారానే తయారు చేస్తారు. ఓకేనా? కాటన్ మీన్స్ ఏంటంటే క్లాతింగ్, లైక్ షర్ట్స్ అవ్వచ్చు, డ్రెస్సెస్ అవ్వచ్చు, లైక్ ఇన్ కేస్ మీ యూనిఫామ్ కావచ్చు, ప్రతిదీ కూడా కాటన్ ద్వారానే తయారు చేస్తారు. ఓకేనా? ప్రతిదీ జస్ట్ వాళ్ళకి సాఫ్ట్ అంటే ఏంటి, హార్డ్ అంటే ఏంటి, అంటే లైక్ ఫర్నిచర్ ఎలా రెడీ అవుతుంది, బాటిల్స్ ఎలా రెడీ అవుతాయి అంటే ఏ మెటీరియల్ నుంచి వస్తాయి, జస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇస్తే వాళ్ళకి సరిపోయింది. ఓకేనా? ఇదంతా క్లాస్ చెప్పిన తర్వాత వాళ్ళకి క్వశ్చన్ చేయండి, లైక్ స్టార్ట్ విత్ క్వశ్చన్స్. లైక్ ఎలాగంటే మీరు ఈ టాపిక్ విన్నారు కదా, వాట్ ఈజ్ ఏ మెటీరియల్ అని అట్లాగా, లేదంటే వాట్ ఈజ్ యువర్ షర్ట్ మేడ్ ఆఫ్ అని అట్లా క్వశ్చన్స్ అయితే వేయండి. ఓకేనా? లేదంటే వాట్ ఈజ్ యువర్ చైర్ మేడ్ ఆఫ్, లేదంటే వాట్ ఈజ్ యువర్ వాటర్ బాటిల్ మేడ్ ఆఫ్, లేదంటే డూ యూ థింక్ ఏ స్పాంజ్ ఫీల్స్ ఏ లైక్ ఏ రాక్స్, అట్లాగా క్వశ్చన్స్ అయితే వాళ్ళకి వేయండి. యూజ్ ఎవ్రీడే ఎగ్జాంపుల్స్, లైక్ ఏంటంటే ఒక వుడెన్ తయారు చేసిందన్నా, లేదంటే ఒక కాటన్ తయారు చేసిందన్నా, లేదంటే ఒక ప్లాస్టిక్ తయారు చేసిందని హోల్ చేయండి. హోల్ చేసి చూపించండి. పెన్సిల్ మేడప్ ఆఫ్ వుడ్, లైక్ బాటిల్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్, లేదంటే డ్రెస్ మేడప్ ఆఫ్ కాటన్ అని ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు 3 ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి, అట్లాగే మీరు చేసిన తర్వాత వాళ్ళతో కూడా చెప్పించండి. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ సాఫ్ట్ అండ్ హార్డ్ మెటీరియల్స్, లైక్ సాఫ్ట్ అంటే ఏంటి, హార్డ్ అంటే ఏంటి, పిల్లలకి అది చెప్పండి. లైక్ మెటీరియల్స్ కోసం అంటే చూడండి, ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, లైక్ హార్డ్ కోసం, సాఫ్ట్ కోసం. సాఫ్ట్ మీన్స్ ఏంటంటే కాటన్ టచ్ చేయగానే ఏంటి, కాటన్ కానీ స్పాంజ్ కానీ టచ్ చేయగానే సాఫ్ట్ ఫీలింగ్ వస్తుంది. హార్డ్ మీన్స్ ఏంటంటే లైక్ వుడెన్ కానీ, లేదంటే రాక్స్ కానీ, లేదంటే ఏదన్నా సరే రఫ్ గా ఉండే ప్రతి ఐటమ్స్ చూస్తే దిస్ ఇస్ సాఫ్ట్, దిస్ ఇస్ రఫ్ అండ్ డిఫరెన్స్ ఏంటో వాళ్ళకి చూపించాను. యూజ్ స్టోరీస్, క్రియేట్ సమ్ స్టోరీ, లైక్ రవి's family was building a new house. They use wood for the doors, glass for the windows and metal of the pipes. అట్లాగా వాళ్ళ సిస్టర్ వాంట్ సాఫ్ట్ కాటన్ బ్లాంకెట్ ఫర్ హర్ బెడ్, తన బెడ్ కావాల్సిన సాఫ్ట్ కాటన్ బ్లాంకెట్ కావాలన్నది అట్లా స్టోర్ అనేది క్రియేట్ చేయండి. ఆల్మోస్ట్ ఆల్ మెటీరియల్స్ ఆర్ కవర్డ్ ఇన్ ది స్టోరీ. ఓకేనా? తర్వాత ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ అంటే లైక్ సార్టింగ్ గేమ్స్, లైక్ గివ్ సమ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ లైక్ పేపర్ కానీ, ప్లాస్టిక్ కానీ, వుడ్ కానీ, కాటన్ కానీ, ఏదన్నా ఇచ్చేసి ఒకటి హోల్డ్ చేసి వాట్ ఈస్ దిస్ అని అడగండి. అంటే గెస్ ది మెటీరియల్స్, అంటే ఆ మెటీరియల్ ఏంటన్నది వాళ్ళు గెస్ చేసే విధంగా సార్టింగ్ అన్నది గేమ్ అయితే యాక్టివిటీ అయితే చేయించండి. ఓకేనా? కోర్స్ రిపీట్ అండ్ రీఎన్ఫోర్స్, ప్రతి దానికి ఎండ్ ఆఫ్ దిస్ లెసన్ యూ కెన్ ఆస్క్ ది క్వశ్చన్స్. ఓకేనా? వాట్ మెటీరియల్ ఈజ్ యువర్ పెన్సిల్ మేడప్ ఆఫ్, అట్లాగా చెప్పడం వల్ల వాళ్ళ కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు రీచ్ అయింది అన్నది మీకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది. ప్రతి దానికి వర్క్ షీట్ కానీ లేదంటే క్వశ్చన్స్ కానీ ఖచ్చితంగా అయితే వేయండి. టైప్స్ ఆఫ్ మెటీరియల్ సంబంధించి సమ్ వర్క్ షీట్స్ అయితే ఇచ్చాను, ఒకసారి క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ఏ మెటీరియల్? మెటీరియల్ అంటే ఏంటి మనకి? ఏ మెటీరియల్ ఈజ్ వాట్ సంథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్, ఏ వస్తువునైతే తయారు చేయడానికి ఉపయోగించేదాన్నే మెటీరియల్ అంటారు. అవునా కదా? నేమ్ 2 things మేడప్ ఆఫ్ వుడ్,
లైక్ చైర్స్ కానీ టేబుల్స్ కానీ లైక్ ఏదన్నా సరే పెన్సిల్ కానీ వుడ్ ద్వారా తయారు చేసేవేంటి అవేంటో వాళ్ళతో చెప్పించాను. వాట్ ఈజ్ యువర్ షర్ట్ మేడ్ ఆఫ్? మనం షర్ట్ దేని ద్వారా తయారు చేసుకుంటాం? కాటన్. ఓకేనా? నేమ్ ఏ మెటీరియల్స్ దట్ కమ్ ఫ్రమ్ నేచర్. నేచర్ నుండి మనకు వచ్చే మెటీరియల్స్ ఏంటి? వుడ్, కాటన్. అవునా? అట్లాగా ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. మీరు క్వశ్చన్ వేస్తే వాళ్ళు ఎస్ ఆర్ నో చెప్పమనండి. అంటే టాపిక్ అంతా క్లియర్ గా చెప్పిన తర్వాత క్వశ్చన్స్ అయితే వెయ్యండి. ఓకేనా? ఈజ్ ఏ చైర్ మేడప్ ఆఫ్ గ్లాస్? నో. అవునా? మేడప్ ఆఫ్ ఏంటి? వుడ్ అనమాట. ఈజ్ ప్లాస్టిక్ సాఫ్ట్? నో. ప్లాస్టిక్ అన్నదేంటి? తయారు చేసే దాన్ని బట్టి అది ఉంటది, డిపెండింగ్ ఆన్ రఫ్ గానే ఉంటది. ప్లాస్టిక్ ఎప్పుడు రఫ్ గానే ఉంటది. ఆర్ రాక్స్ హార్డ్? ఎస్, రాక్స్ ఎప్పుడు హార్డ్ గానే ఉంటాయి. అవునా? డూ క్లోత్స్ కమ్ ఫ్రమ్ కాటన్? ఎస్, కాటన్ ద్వారానే కదా క్లోత్స్ అన్నది తయారవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్, ట్రూ ఆర్ ఫాల్స్? పేపర్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్? నో, ఫాల్స్. కాటన్ ఈజ్ నేచురల్ మెటీరియల్? ఎస్, కాటన్ నేచురల్ మెటీరియల్ కదా. కాటన్, వుడ్ నేచురల్ మెటీరియల్స్. రాక్స్ ఆర్ సాఫ్ట్ మెటీరియల్స్? నో, ఫాల్స్. రాక్స్ ఆల్వేస్ రఫ్ మెటీరియల్స్. గ్లాస్ ఈజ్ యూజ్డ్ టు మేక్ విండోస్? ఎస్, గ్లాస్ ద్వారా మనం విండోస్ అన్నది ప్రిపేర్ చేసుకుంటాం. ఓకేనా? ఇలాగా ప్రతి దానికి క్వశ్చన్స్ అయితే ఇవ్వండి. ప్రతి దానికి కూడా కాన్సెప్ట్ అయిన తర్వాత క్వశ్చన్స్ కానీ వర్క్ షీట్ కానీ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకి కాన్సెప్ట్ ఎంత వరకు రీచ్ అయింది, ఎక్కడి వరకు వచ్చింది అన్నది ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే కదా? ఈ రోజు సైన్స్ ఒలింపియాడ్కి సంబంధించి టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రేపు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అన్నది నేర్చుకుంటాం.